వాంకోవర్లోని ఖలిస్తానీ ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. వాంకోవర్లోని భారత్ కాన్సులేట్ ను సీజ్ చేస్తామంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. ఖలిస్తానీ సిక్స్ ఫర్ జస్టిస్ సంస్థ ఈ బెదిరింపులకు దిగింది. అయితే వాంకోవర్లోని భారత కాన్సులేట్ ను ముట్టడిస్తామని చెప్పి పేర్కొంది. ఈ నెల 18న కాన్సులేట్ ని స్వాధీనం చేసుకుంటామని, ఆ సమయంలో ఇక్కడికి ఎవరూ రావద్దంటూ హెచ్చరికలు జారీ చేస్తుంది. ఈ సందర్భంగా భారత హై కమిషనర్ దినేష్ కే పట్నాయక్ ను లక్ష్యంగా చేసుకుని ఉన్న పోస్టర్లను కూడా విడుదల చేస్తుంది. దీంతో ఇది కాస్త తీవ్ర కలకలం రేపింది. और बातों का देना नुकसान है। अरे भैया बाहर आ जाओ, तुम्हारी बाप की साड़ी फूक दी खालिस्तानियों ने, दोबारा फाड़ेंगे अभी, दोबारा फिर फाड़ने लगे। अरे भैया बाहर आ जाओ, तुम्हारी बाप की साड़ी फूक दी खालिस्तानियों ने, दोबारा फाड़ेंगे अभी, दोबारा फिर फाड़ने। భారత్ కెనడా మధ్య దౌత్య సంబంధాలు తిరిగి ప్రారంభమైన వేళ తీవ్ర బెదిరింపులకు పాల్పడ్డారు. వాంకోవర్లోని భారత కాన్సులేట్ ను స్వాధీనం చేసుకుంటామంటూ హెచ్చరించారు. అమెరికాకు చెందిన ఖలిస్తానీ సంస్థ సిక్స్ ఫర్ జస్టిస్ ఈ బెదిరింపులకు పాల్పడింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి వెంకట్ అందుబాటులో ఉన్నారు. వెంకట్, అసలు ఏం జరుగుతోంది? ఖలిస్తానీ సంస్థ ఏదైతే ఉందో సిక్స్ ఫర్ జస్టిస్, ఈ సంస్థ ఎందుకు బెదిరింపులకు పాల్పడుతుంది? ఏదైతే దౌత్య సంబంధాలు తిరిగి ప్రారంభమైన వేళ ఈ బెదిరింపులకు పాల్పడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఏంటి రీజన్ ఏంటి? వాస్తవానికి మౌనిష, భారత్ కెనడా మధ్య సంబంధాలు దెబ్బతింటంలో ఈ ఖలిస్తానీ ఉగ్రవాదులే అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నారు. ముఖ్యంగా గతంలో అంటే కెనడా కేంద్రంగా ఉన్నటువంటి కొంతమంది గ్యాంగ్స్టర్లు కానీ వాళ్ళందరూ కూడా భారత్ లో అలజడులు, అంటే ముఖ్యంగా పంజాబ్, హర్యానా, ఢిల్లీ, రాజస్థాన్, అలాగే ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో, కొంత జమ్మూ కాశ్మీర్ కాదు కానీ ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాల్లో అంటే అక్కడ గ్యాంగుల్లో నడుపుతూ మామూలుగా అక్రమ ఆయుధాలు కానీ లేదంటే డ్రగ్స్ కానీ వీటిన్నిటికీ కూడా ఈ ఖలిస్తానీ ఉగ్రవాదులే ప్రధాన కారణం అనేది చాలా రోజులుగా మనం వింటున్నటువంటి ఆరోపణ. అలాగే కొన్ని హత్యలకి పంజాబీ సింగర్ సిద్ధు మూసేవాళ్ళ హత్యలు కానీ వీళ్ళే ఉన్నారనేది కూడా ప్రధానంగా వినపడుతుంది. దాని వెనుక లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ ఉన్నా సరే దాన్ని నడిపించింది మాత్రం ఖలిస్తానీ ఉగ్రవాదులే అంటూ కూడా ప్రధాన రాజకీయ నాయకుల హత్యల్లో కానీ వీటిలన్నింటిలో కూడా వాళ్లే ఉన్నారనేది ప్రధాన ఆరోపణ. అలా ఈ సమయంలోనే అంటే కెనడా ప్రభుత్వం ఖలిస్తానీ ఉగ్రవాదులకు సహకరిస్తుంది, ఖలిస్తానీ ఉగ్రవాదులు భారత్ లో చేస్తున్నటువంటి చర్యలకు పూర్తి స్థాయిలో అక్కడ ప్రభుత్వం మద్దతు ఇస్తుంది అనేది భారత ప్రభుత్వం కూడా కొన్ని సందర్భాల్లో ఆరోపించింది. ఇది కాస్త రెండు దేశాల మధ్య ద్వైపాక్షికంగా కూడా సంబంధాలు దెబ్బతింటంలో కీలక పాత్ర పోషించింది. ఇప్పుడు కూడా మళ్ళీ అదే విధంగా అలజడి సృష్టిస్తూ రెండు దేశాల మధ్య పరిస్థితులను మరింత జటిలం చేసే దిశగా ఖలిస్తానీ ఉగ్రవాదులు వ్యవహరిస్తున్నారు. అంటే వాళ్లకు భారత్ కెనడా మధ్య సంబంధాలు బలపడితే ఖచ్చితంగా వాళ్ళ చర్యలకు ఇబ్బంది అనేది ఖలిస్తానీ ఉగ్రవాదులటువంటి ప్రధాన భయం. అందుకనే రెండు దేశాల మధ్య సంబంధాలు ఉండకూడదు అని అంటే భారత కాన్సులేట్ అక్కడ ఉన్నటువంటి భారత కాన్సులేట్ ని కానీ లేదంటే అక్కడ ఉన్నటువంటి అధికారులను కానీ బెదిరిస్తే ఖచ్చితంగా భారత్ మళ్ళీ అంటే ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపరచుకోవడంలో మరింత జాప్యం జరుగుతుంది అనేది వాళ్ళ ప్రధాన ఉద్దేశంగా కనపడుతుంది మా విషయం. సో ఇప్పుడు అక్కడున్న భారత కాన్సులేట్ ఏదైతే ఉందో వాళ్ళు ఎవరైనా స్పందించారా? దీనికి సంబంధించి ఇంకా ఎటువంటి స్పందన రాలేదు. అక్కడ స్థానిక ప్రభుత్వం అంటే స్థానిక కౌన్సిల్ కు ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తోంది. అంటే తమకు రక్షణ కల్పించాలి ఖలిస్తానీ ఉగ్రవాదుల నుంచి అని కూడా మన భారత కాన్సులేట్ అధికారులు చెప్పారు. ఈ విషయాన్ని ఇప్పటికే భారత విదేశాంగ శాఖ కూడా అక్కడి నుంచి చేశారు. అక్కడి నుంచి ఫిర్యాదు చేయడం జరిగింది. దీనిపై భారత ప్రభుత్వం కూడా కెనడా ప్రభుత్వంతో మాట్లాడే ప్రయత్నం చేస్తోంది. అటు ఈ విషయంలో అంటే అమెరికా కేంద్రంగా పనిచేస్తున్నటువంటి సిక్స్ ఫర్ జస్టిస్ కు అక్కడ ఉన్నటువంటి కొంతమంది అంటే అమెరికాలో స్థిరపడినటువంటి సిక్కులు కూడా కొంతమంది మద్దతు ఇవ్వడం వంటివి జరుగుతున్నాయి. దీనితోనే కాస్త ఈ విషయంలో జాగ్రత్తగా ముందుకు వెళ్లాలని భారత ప్రభుత్వం భావిస్తోంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ వెంకట్. చూస్తూ ఉన్నాము ప్రస్తుతం భారత్ కెనడా మధ్య దౌత్య సంబంధాలు ఏవైతే ఉన్నాయో అవి తిరిగి ప్రారంభమైన వేళ తీవ్ర బెదిరింపులకు పాల్పడ్డారు. వాంకోవర్లోని భారత కాన్సులేట్ ను సైతం స్వాధీనం చేసుకుంటామంటూ హెచ్చరించారు ఖలిస్తానీ వాళ్ళు. అయితే అమెరికాకు చెందిన ఖలిస్తానీ సంస్థ ఏదైతే ఉందో సిక్స్ ఫర్ జస్టిస్ ఈ బెదిరింపులకు పాల్పడింది. ఈ నెల 18న వాంకోవర్లోని భారత కాన్సులేట్ ను ముట్టడించి స్వాధీనం చేసుకుంటామని తెలిపింది. ఆ సమయంలో అక్కడ ఎవరు ఉండొద్దంటూ కూడా ప్రకటనలో హెచ్చరించింది. కెనడాలోని భారత హై కమిషనర్ దినేష్ పట్నాయక్ ను లక్ష్యంగా చేసుకుని పోస్టర్స్ ను కూడా విడుదల చేసింది.
खालिस्तानियों ने दोबारा बोलेंगे अभी, दोबारा फिर फाड़ने लगे। अरे